హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలత. ఈరోజు టాపిక్ వచ్చేసి స్పౌజ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందామండి. తెలంగాణ ఆసరా పెన్షన్ పథకంలో స్పౌజ్ అప్లికేషన్లు స్వీకరించి ఈ స్పౌజ్ అప్లికేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక కేటగిరీ పెన్షన్దారులకు వెంటనే అంటే దరఖాస్తు చేసుకున్న మరుసటి నెలనే 2016 రూపాయల పెన్షన్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ 2016 రూపాయలు రానున్న 2-3 నెలల్లో 4000 రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆసరా పెన్షన్లలో స్పౌజ్ అప్లికేషన్లు ఎవరు పెట్టుకోవచ్చు, ఈ స్పౌజ్ అప్లికేషన్లను ఎక్కడ పెట్టుకోవాలి, ఈ అప్లికేషన్లు పెట్టుకునే సందర్భంలో ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయో ఒకసారి పరిశీలిద్దామా. ఈ ఆసరా పెన్షన్ పథకంలో ఈ స్పౌజ్ అప్లికేషన్లు ఎవరు పెట్టుకోవటానికి ఆస్కారం ఉంటుందంటే, ఇప్పటికే ఈ ఆసరా పెన్షన్ పథకంలో ఓల్డేజ్ కేటగిరీలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోతారో వారి భార్యలు ఈ స్పౌజ్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వారి భార్యలు స్పౌజ్ అప్లికేషన్లు పెట్టుకున్నట్లయితే మరుసటి నెలలోనే వారి భర్తకు ఇస్తున్నటువంటి పెన్షన్ భర్త చనిపోయాడు కాబట్టి భార్యకు వర్తిస్తుంది. వెంటనే ఈ పెన్షన్ వితంతు పెన్షన్ పరిధిలో వారి భార్యకు ఇవ్వటం జరుగుతుంది. దీనినే స్పౌజ్ అప్లికేషన్స్ అంటారు. ఈ స్పౌజ్ అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే, ముందుగా మీరు మీ విలేజ్ సెక్రటరీ ధృవీకరణ తీసుకొని వారికి ఇచ్చినట్లయితే వారు స్థానికంగా ఉన్న ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేసి ఎంపీడీఓ వారి లాగిన్లో నుంచి డిఆర్డీఏకు పంపించడం జరుగుతుంది. అక్కడ అప్రూవల్ కాగానే మరుసటి నెలలోనే వారికి ఈ 2016 రూపాయల పెన్షన్ అందుతుంది. ఇదంతా బానే ఉంది, కానీ ఈ స్పౌజ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ తప్పకుండా భర్త చనిపోయిన మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికెట్ తప్పకుండా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా భార్య భర్త ఆధార్ కార్డులు కూడా సబ్మిట్ చేయాలి. స్థానికంగా ఉన్నట్టుగా రుజువుగా తెల్ల రేషన్ కార్డు, ఆ తర్వాత మీ బ్యాంకు అకౌంట్ పాస్బుక్ జిరాక్స్, ఇంతకు ముందు మీ భర్త తీసుకుంటున్న పెన్షన్ ఐడి జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను వీటన్నింటినీ జత చేసి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి స్థానికంగా ఉన్నటువంటి మీ విలేజ్ సెక్రటరీ గారికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోతారో ఓన్లీ ఓల్డేజ్ వాళ్ళకు మాత్రమే వారి భార్యలకు మరుసటి నెలలోనే పెన్షన్ శాంక్షన్ చేయటం జరుగుతుంది. దీన్నే స్పౌజ్ అప్లికేషన్స్ అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే, ఆసరా పెన్షన్ పథకంలో 12 కేటగిరీలు ఉన్నాయి కదా. కేవలం వృద్ధాప్య పెన్షన్ కేటగిరీలో భర్త చనిపోయిన భార్యలకు మాత్రమే ఈ స్పౌజ్ అప్లికేషన్ విధానం అనేది వర్తిస్తుంది. మిగిలిన కేటగిరీల వారికి ఇది వర్తించదు అని అధికారులు తెలియచేయటం జరిగింది. ఎందుకు అలా వర్తించదు? ఎవరైనా భర్త చనిపోతే వితంతువుగా మారుతారు కదా, కేవలం ఓల్డేజ్ వారికి మాత్రమే ఎందుకు వర్తిస్తుంది అంటే, వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన భార్యలకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వికలాంగులు చనిపోయినా, మరి గీతా కార్మికులు చనిపోయినా, మరి ఇతర కేటగిరీల వారు చనిపోయిన వారి భార్యలకు వర్తించాలి కదా అనే సందేహాన్ని వ్యక్తపరిచినప్పుడు నాకు తెలిసిన అధికారులు ఏమన్నారంటే, కేవలం ఈ ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వారి భార్యలకు మార్పు చేసే విధంగా సాఫ్ట్వేర్లో సవరణలు జరిగింది కాబట్టి వారికి మాత్రమే ఈ స్పౌజ్ అప్లికేషన్ విధానం వర్తిస్తుంది అని వారు వివరించడం జరిగింది. ఎవరైతే ఈ స్పౌజ్ అప్లికేషన్కి అర్హులో వారు ఈ స్పౌజ్ అప్లికేషన్స్ని పెట్టుకొని త్వరగా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నానండి. అదేవిధంగా రానున్న రోజులలో ఆసరా పెన్షన్ పథకంలో ఉన్న అన్ని కేటగిరీల వారికి కూడా ఈ స్పౌజ్ అప్లికేషన్ విధానం వర్తించాలి అని కోరుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఈ వీడియో ఎవరికైతే నీడెడో, ఎవరికైతే అవసరం ఉంటుందో తప్పకుండా వారికి షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.